విజయవాడలో మాజీ మంత్రి కొడాలి నానిపై మరో ఫిర్యాదు నమోదైంది. ఉప చట్టంపై చేసిన వ్యాఖ్యలు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కొడాలి నానిపై ఉమ్మడి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఉప చట్టాన్ని ఉపమా చట్టం అంటూ హేళన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చట్టాన్ని అవమానించేలా, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించినట్లు సమాచారం. దీనిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉపమా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అనరు, మాది సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి తగలెట్టి బూడిద చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.